ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘానికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున క్రైస్తవత్వంలో దుర్బోధలు పెరిగిపోయాయి. అపోస్తులు అని చెప్పుకుంటూ దొంగ బోధలు బోధిస్తూ దేవుని పరిచర్యల్ని కమర్షియలైజేషన్ అంటే వ్యాపారంగా మార్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనము గుర్తు చేసుకోవలసింది, ఎవరైతే యథార్థమైనటువంటి సేవను చేస్తూ ఉన్నారో, ఏ దైవజనుడైతే మరి నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మరి చెబుతూ బలపరుస్తున్నాడో గ్రహించి దాని ప్రకారము మనం నడుచుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దినమున మనము నిర్గమకాండము 14వ అధ్యాయాన్ని పూర్తిగా ధ్యానిస్తూ ఉన్నాము. ఈ యొక్క అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అనేక ముఖ్యమైనటువంటి అధ్యాయాలలో ఒక అధ్యాయంగా మనము పేర్కొనవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో వేల లక్షల వచనాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి. అలాంటి అధ్యాయాలలో అన్నీ అద్భుతమైనవే, అన్నీ ఆశ్చర్యమైనవే, అన్నీ గొప్పవే. కానీ దాంట్లో ఇంకా ప్రధానమైనవి ఏదైనా ఉన్నాయంటే అలాంటి వాటిలో ఈ అధ్యాయం ఒకటి. ఎందుకు ఇది గొప్పది ప్రధానంగా నేను చెప్తున్నానంటే, ఈ 14వ అధ్యాయం వరకు దేవుడు చాలా అద్భుతాలు చేశారు. కానీ ఈ 14వ అధ్యాయంలో జరిగిన అద్భుతం మహా అద్భుతం, అద్భుతాలకే అద్భుతం. ఏం జరిగింది అంటే, ఇక్కడ సముద్రము 2 భాగాలుగా విడిపోయి ఆరిన నేల అక్కడ తయారవడం జరిగింది. దేవుడికి స్తోత్రం. సముద్రం డివైడ్ అయిపోయి దానిలో ఇశ్రాయేలీయులు నడిచినటువంటి సంఘటన. ఈ అధ్యాయంలో ప్రత్యేకత ఏముందండి? ఇది అనేక సంవత్సరాలుగా నేను వింటూనే ఉన్నాను అని చాలామంది మరి అనుకుంటూ ఉండవచ్చు. కానీ దీనిలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉన్నాయని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీనిలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొంతమంది రోల్స్ ఉన్నాయి, అంటే పాత్రలు ఉన్నాయి. అంటే వారు నిర్వహించిన పాత్రలు. ఏంటమ్మా? నిర్వహించిన పాత్రలు. పాత్రలు అంటే మన ఇంట్లో పాత్రలు కాదు, ఇంట్లో సిమెంట్ సామానము, ఇంట్లో రాగి సామానం కాదు నేను చెప్పేది. పాత్ర అంటే వారు నిర్వహించిన పాత్ర. నేను మొదటిగా ఆ పాత్రలోనికి వెళ్ళక మునుపు మనము కూడా దేవుడి కొరకు పాత్రలను నిర్వహించాలి. ఆయన మనకు ఏ రోల్ అయితే ఇచ్చాడో, అంటే ఏ పాత్ర నిర్వహించమని చెప్పాడో ఆ పాత్రనే నిర్వహించాలి. ఆ పాత్ర నిర్వహించడం మానేస్తే వచ్చే ఉగ్రత గురించి ఇప్పుడు నేను చెప్పలేను. కానీ పాత్రను నిర్వహిస్తే మాత్రం దీవెన వస్తుందని మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5 రకాల వ్యక్తులు మనకు కనబడతారు. ఎంతమంది? 5 రకాల వ్యక్తులు. దీనిలో మొదటి, మనం ఆయన వ్యక్తి అనకూడదు కానీ మొదటి పాత్ర ఎవరిదంటే దేవుడు. దేవుడైనా యెహోవా, లార్డ్. మొదటి పాత్ర ఎవరమ్మా? దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఓకే. సెకండ్, దేవుని ప్రవక్త అయిన మోషే. ఎవరమ్మా? దేవుని ప్రవక్త అయిన మోషే. ఎంతమంది అయ్యారు? 2 అయ్యారు. మరి దేవుడు ప్రవక్తని మోషే కాకుండా దేవుని ప్రజలు కూడా ఉన్నారుగా. వాళ్ళని ఏమంటారు? ఇశ్రాయేలీలు అంటారు. ఏమంటారు? ఇశ్రాయేలీలు. ఇది ఎన్నో పాత్ర? 3వ పాత్ర. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇది కాకుండా వీళ్ళకి శత్రువు అయిన వాడు ఒకడు ఉన్నాడు. అతను ఎవరు?
ఫరో. ఎవరండి? రాజు, చక్రవర్తి అయినటువంటి ఫరో. ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. నేను మళ్ళీ అడిగినప్పుడు మీరు చెప్పాలి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? దేవుడు. దేవుడైనా యెహోవా. సెకండ్ ఎవరు? దేవుడు ప్రవక్త అయిన మోషే. మూడోది ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. ఎవరమ్మా? ఇశ్రాయేలీలు. నాలుగోది ఎవరమ్మా? ఫరో, రాజు. ఏ రాజు? దేనికి రాజు అంటే ఐగుప్తి రాజు. ఎవరమ్మా? ఒక దేశం ఉంది, దాని పేరు ఐగుప్తు. అది పాపానికి గుర్తుగా ఉంది. ఐగుప్తు అనేది బానిసత్వానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు ఐగుప్తు అనే దేశం ఉన్నప్పుడు మరి ఐగుప్తులో ప్రజలు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎవరవుతారు? ఐగుప్తీయులు అయ్యారు. మనం భారతదేశంలో ఉన్నాం, మనం ఏమయ్యాం? భారతీయులు అయ్యాం. అలాగే ఇక్కడ ఐగుప్తు ఉంది కాబట్టి ఐగుప్తులో ప్రజలు ఏమవుతారు? ఐగుప్తీయులు అవుతారు. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 5. దేవుడికి స్తోత్రం చెప్పండి. నా వైపే తదేకంగా చూడండి. చెప్పిన కొద్దిసేపు వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. మీకు సాధ్యమైతే తప్పనిసరిగా దాన్ని అమలుపరచండి. మీకు సాధ్యం కాదంటే మీకు అసాధ్యాలు చాలా పెరిగిపోతాయి. ఇది అమలుపరచడం నాకు సాధ్యం కాదు అని మీలో ఎవరైనా అనుకుంటే మీకు అసాధ్యాలు పెరిగిపోతాయి. మీరు దేవుడు వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, సాధ్యపరిస్తే సమస్తమును మీకు సాధ్యమవుతాయి. నన్ను వెతికితే నేను దొరుకుతాను అంటున్నాడు, నన్ను అడిగితే నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు వాక్యాన్ని మనం అమలుపరచాలి. వినేవారు కోట్ల మంది ఉన్నారండి. నేను మరీ చెప్తున్నాను, ఈ భారతదేశంలో ఈ రోజున 30 కోట్ల మంది పైగా భారతీయులు దేవుడిని నమ్ముకున్నారు అఫీషియల్గా. కానీ ఏమైనా అద్భుత కార్యాలు ఎక్కడైనా జరుగుతున్నాయి అంటే పేరుకు కూడా అద్భుతాలు ఎక్కడా జరుగుతులేదు. దానికి గల కారణం ఏంటంటే అందరూ వినేవారే, అందరూ చెప్పేవారే కానీ చేసేవారు లేరు, దేవుడి కొరకు నిలబడేవారు లేరు. ఎందుకంటే ఇప్పుడు దేవుని సంఘాలు వ్యాపారానికి కోడళ్ళగా మారిపోయాయి. దేవుని సంఘం అంటే 4 డబ్బులు సంపాదించుకోవడానికి స్లాబ్లు కడుతున్నారు, డబ్బే ప్రధానము. కానీ మనం డబ్బుతో ముడిపెట్టుకోకుండా దేవుడి పరిచయం గత 25 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి పరిచర్యలో దేవుడు తప్పనిసరిగా ఉంటాడు. నెంబర్ 1 నేను దేవుడు అని చెప్పాను. దేవుడు మొట్టమొదటి ఎవరండి? దేవుడు. రెండోది ఎవరమ్మా? మోషే. మూడోది ఎవరమ్మా? ఇశ్రాయేలీలు. నాలుగోది ఎవరమ్మా? ఫరో. ఐదోది ఎవరమ్మా? ఐగుప్తీయులు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల్ని ఐగుప్తీయులు అంటారు. సరే, వీళ్ళు ఎవరెవరు ఏమేమి చేశారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు అనగానే ఆయన ప్రణాళికతో ఉంటాడు. ఇది దేంతో ఉంటాడు? ప్రణాళిక అంటే ప్లాన్. ఎగ్జాక్ట్లీ. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు అనగానే ప్రణాళిక ఉంటుంది. మనకు ఎటువంటి ప్రణాళిక ఉండదు. బాగా చూడండి. నెక్స్ట్ మోషే అని చెప్పాను. మోషే అనే వాడిని దేవుడు ఎందుకు లేపాడు అంటే తన ప్రజల్ని నడిపించడానికి. అంటే మోషే అనగానే మనకు కనబడవలసినటువంటి మరి రోల్ అంటే పాత్ర ఏంటంటే నడిపింపు. ఏంటమ్మా? నడిపింపు. దేవుడికి ఏముందని చెప్పాను? మీరు సరిగ్గా వినండి, లేదా బయటకు పోండి. ఎవరైనా సరే అడిగిన దానికి సమాధానం సరిగ్గా చెప్పండి. తప్పులు చెప్పొద్దు. చెప్పకపోయినా పర్వాలేదు, తప్పు చెప్పొద్దు. దేవుడికి ఏముంటుందని చెప్పాను? ఏముంటుంది? అందుకే పిండి కొట్టిన వారుగా ఉండకూడదు. ప్రణాళిక అని చెప్పాను కదా, మరి చెప్పకపోతే ఎలాగా? చెప్పండి, ఏముండాలి? దేవుడికి ఏముంటుంది? అందుకే మీరు ఇక్కడే వాక్యం వెళ్ళలేకపోతే, ఇక్కడే గ్రహించలేకపోతే మీరు బయటికి వెళ్ళి ఏం చేస్తారు? మీరు బయట ఏం అమలుపరుస్తారు? మీకు అమలుపరిచేది ఏముంటుంది? ఉట్టికి ఎగరలేదట, ఆకాశానికి ఎగురుతానన్నదట. అందుచేత మైండ్ దగ్గర పెట్టుకుని వాక్యం వినాల. ఏ పదం ద్వారా నేను దీవించబడతానని కాన్షియస్ ఉండాలి మనకి. ఎంతమంది వచ్చారని కాదు మనకు ముఖ్యం, మనం విన్నామా లేదా, మనం లోపడతామా లేదా, మన పరిస్థితి ఎలాగుంది.
నిద్రలోకి జారిపోయిపోవడం, లేకపోతే అన్కాన్షియస్గా ఉండడం, లేకపోతే ఏదో దృష్టిలో పెట్టుకోవడం ఉండకూడదు వాక్యం దగ్గర. దేవుడు ఇది మొట్టమొదటిది ఏంటి? దేవుడికి ఏముంటుంది? అది. ఇప్పుడు రెండోది ఎవరు? మోషే. మోషే ఏం చేశాడు? నడిపించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు చెప్పాలా. అలాగ అడిగినప్పుడు చెప్పే స్థితి, మీకు చెప్పే స్థితి ఉంటేనే మనకు అది అర్థమైనట్టు లెక్క. మీరు చెప్పలేకపోతున్నారంటే మీరు వేస్ట్, మీరు పనికి రారు. నేను ముఖాముఖిగా చెప్తాను. నీకు ఇక్కడ వాక్యం నువ్వు నేర్చుకోలేదంటే నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తావు? 4 మాటలు ఇక్కడ నేర్చుకుంటే ఇలా చెయ్యాలి అనేటువంటి జ్ఞానం నీకు వస్తుంది. దేవుడికి ఏముంది? రెండోదిగా ఎవరండి? మోషే. హల్లెలూయా చెప్పు గట్టిగా. మూడవదిగా ఇశ్రాయేలీలు. ఇప్పుడు మోషే అనే నాయకుడు ఎవరి మీద నాయకుడు? ఇశ్రాయేలీ ప్రజల మీద నాయకుడు. ఓకే. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా ఏం చేయాలి? అది దేవుడికి చెప్పడు కూడా, దేవుడికి స్తోత్రాలు. కానీ వాళ్ళ పాత్ర ఏంటో తెలుసా? సరిగ్గా నడవలేదు. వాళ్ళ పాత్ర ఫెయిల్యూర్. అది ఏమిటో నేను వాక్యంలో చూపిస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను, మీరు సరిగ్గా నడవాలి. మీరు నడిపింపగల వ్యక్తి యొక్క ఆలోచన ప్రకారం, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి. 4వదిగా ఎవరని చెప్పాను? ఫరోలో మనకు ఒక గొప్ప లక్షణం కనబడుతుంది ఇక్కడ. జనరల్గా ఫరోని అందరూ అసహించుకుంటారు, క్రైస్తవులు అందరూ కూడా. ఫరోని మాటను చెప్పగానే నిజమే అసహించుకునే వ్యక్తే, అది వేరే విషయం. కానీ ఫరోలో ఒక గొప్ప లక్షణం మనకు కనబడుతుంది. అతడు సిద్ధపడ్డాడు. దేవుడికి స్తోత్రం. సిద్ధపాటు కలిగిన వ్యక్తి. ఎటువంటి వ్యక్తి అండి? సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇక 5వది ఎవరు? ఐగుప్తుల యొక్క పాత్ర చెప్తాను. ఇప్పుడు మరలా క్లియర్గా చెప్తున్నాను. మొట్టమొదటిగా దేవుడు. ఈ 14వ అధ్యాయం మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ 14వ అధ్యాయంలో నిర్గమాకాండంలో మనకి పాత్రలు 5గురు కనబడ్డారు. మొట్టమొదటిది దేవుడు, రెండవదిగా మోషే, మూడవదిగా ఇశ్రాయేలీలు, 4వదిగా ఫరో, 5వదిగా ఐగుప్తీయులు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ 5గురికి ఏమున్నాయంటే పాత్రలు, వాళ్ళు పోషించిన పాత్ర. ఆ పాత్ర ఎటువంటి పాత్ర? ఏ పాత్ర పోషించారు? ఆ పాత్ర మనం పోషించాలా పోషించకూడదా అనేది ఇప్పుడు ఈ అధ్యాయం ద్వారా మనకు తెలుసుకుంటున్నాం. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ మొదటి అధ్యాయం నుండి మనం చివరి అధ్యాయం వరకు ధ్యానించాలి. 31 వచనాలు ఉన్నాయి. కానీ మనకు ముఖ్యంగా కొన్ని వచనాలు మాత్రం మనం ధ్యానిస్తాం. దాంట్లో మొట్టమొదటి వచనంలో ఉంది, మరియు యెహోవా మోషేతో ఏం చేశాడమ్మా? అంటే దేవుడు అనేవాడు మనుషులతో మాట్లాడే దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే తన ప్రణాళికను తెలియజేస్తున్న వ్యక్తి. దేవుడు ప్రణాళికను దేవుడు తన ప్రజలకు చెబుతాడు. మోషేతో చెప్పిన దేవుడు, నా వైపు చూడండి, మోషేతో చెప్పిన దేవుడు మనకు కూడా చెబుతాడు. ఇది మీరు నమ్మిన దాన్ని బట్టి ఉంటుంది. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన తెలియజేస్తాడు. మీకు తగ్గింపును బట్టి ఆయన తెలియజేస్తాడు. ఈరోజు ఏ వాక్యం చెప్పాలి? నా తగ్గింపును బట్టి, నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు ఈ వాక్యాన్ని తెలియజేయమని చెప్పాడు. గంట సేపు వరకు ఏం చెప్పాలో తెలియని నాకు ఈ వాక్యాన్ని దేవుడు నాకు చూపించాడు. నేను దాంతో మీతో మాట్లాడుతున్నాను. దేవుడైన ఇక్కడ ఉంది, మరియు యెహోవా మోషేతో తిరిగి హీరోతు అనగా బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దిగాలి? ఎవరు? ఇశ్రాయేలీలు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి,
దేవుడు నడిపిస్తాడు, నడిపింపు అన్నమాట ఇది. తన ప్రజల కోసం దేవుడు ఒక నడిపింపును కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఆనాడు దేవుడి నడిపింపులో ఉన్నారు. ఈ రోజున మనము ఆ నడిపింపులోనికి రావలెను. ఆనాడు మోషే ఇశ్రాయేలు నడిపిస్తే ఈరోజు దేవుని వాక్యము మనల్ని నడిపేస్తుంది. ఈరోజు దైవజనుడు మిమ్మల్ని నడిపించగలడు. సరియైన దైవజనుడు అయితే మిమ్మల్ని నడిపించగలడు. నేను చాలామందికి చెప్తాను, ఎవరైనా ఇది చేయొచ్చు అంటే చేయవద్దు అంటాను. వారు చేశారనుకోండి, దేవుడు నడిపింపుకు వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరుగుతున్నది నేను చెప్పలేను. ఇంకా దేవుడికి సంబంధించిన తప్ప దాని మీద ఉగ్రతను నేను తీసుకురాను, నాకు సంబంధం ఏముండదు. దేవుడే చూసుకుంటాడు. కనుక మనం ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఎక్కడ దిగమన్నారు? సముద్రం దగ్గర. 2వ వచనం ఏం చేశాడండి? సముద్రం దగ్గర దిగాలి. తర్వాత 3వ వచనం వచ్చేటప్పటికి అయితే నేను ఫరో హృదయం. 3వ వచనం ఏముందమ్మా? దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలు గురించి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని. ఆగమ్మ, ఇప్పుడు దేవుడికి ఫరో గురించి తెలుసా లేదా అనేది మీరు గ్రహించాలి. ఫరో అనేవాడు ఇశ్రాయేలుకి ఎవరో? శత్రువు. మీ శత్రువుల గురించి దేవుడికి తెలుసు, మీ గురించి తెలుసు. ఇప్పుడు శత్రువు మీ గురించి ఏమనుకుంటున్నాడో కూడా చెప్పగల సామర్థ్యం ఇక్కడ ఉంది. హల్లెలూయా చెప్పండి కదా. నా వైపు జాగ్రత్తగా చూడండి. ఈ అధ్యాయం తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ 14వ అధ్యాయం నిర్గమకాండం అనగానే అదేనండి ఎర్ర సముద్రం విడిపోయింది అంటారు ఎవరైనా సరే, అందరికీ తెలిసిందే. కానీ దీనిలో ఫరో యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలు గురించి అనుకుంటున్నాడట. ఒకసారి నా వైపు చూడండి తల్లి, అందరూ కాషియస్గా వినండి జాగ్రత్తగా. వాళ్ళు అనుకుంటున్నారట, ఇశ్రాయేలీలు ఈ దేశంలో ఏమైపోయారు? చిక్కుపోయారు. అంటే చిక్కుకుపోయారు. పక్షులు ఏమైపోతాయి? వాళ్ళు చిక్కుపోతాయి. ఈ ప్రజల్ని నేనేం చేశాను? చిక్కించేశాను. రెండోదిగా అరణ్యం వీళ్ళని మూసేసింది. వాడి శత్రువు యొక్క కాన్సెప్ట్ ఎలా ఉందంటే, ఇశ్రాయేలీలకి ఇప్పుడు ఏమి లేదు, విడుదల లేదు. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ గురించి కూడా సాతానుడు అలాగే అనుకుంటాడు. కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోండి. మీరు లోతైనటువంటి మర్మాలు తెలుసుకోండి. సాతానుడు ఏం చేస్తాడంటే అమ్మ జాగ్రత్తగా వినండి. ఈవిడికి తీసేయవలసిన అన్నీ తీసేసాను, ఇంక ఈవిడికి ఏం లేదు, వేరే మార్గం లేదు. ఈవిడ దేవుడు నమ్ముకున్నది, కానీ దేవుడు నమ్ముకున్నా ఈవిడికి నేను చేయవలసిన అన్నీ కూడా నెగిటివ్ పనులు అన్నీ కూడా నేను చేసేసాను. ఈవిడికి దారేది బయటపడడానికి? ఇతనికి దారేది అని అనుకుంటాడు సాతానుడు. దేవుడికి స్తోత్రం. మన గురించి సాతానుడే కాదు, మన ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళే మన గురించి అనుకోవచ్చు. ఎందుకంటే మనకు శత్రువు ఉంటుంది కదా. మనకు శత్రుత్వం లేకపోయినా వాళ్ళు అనుకోవచ్చు, ఎందుకంటే ఈవిడ దేవుడు నమ్ముకుంది, ఏం లాభం, పిల్లలు ఎలాగ అయిపోయారు, లేకపోతే వాళ్ళు ఎలాగ అయిపోయారు, వీళ్ళు ఎలాగ అయిపోయారు, కుటుంబం ఎలాగ అయిపోయింది, వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ ఆలోచన అలాగ ఉంటుంది. తల్లి, మీరు ఎప్పుడైనా కూడా మనిషిని ఎస్టిమేట్ చేయాలి. ఈవిడ దేవుడి బిడ్డ కాదా, ఈవిడ విశ్వాసే కాదా. విశ్వాస అయితే అలా అనుకోరు. అన్నీ పోగొట్టుకున్న పాపం దేవుడి గుడికి వెళ్తుందండి ఈవిడ, ఏమీ లేకపోయినా పాపం అలాగే ప్రార్థన చేసుకుంటుందండి ఆవిడ మహాతల్లి అని అనుకునేవారు నిజమైన విశ్వాసులు. నీకు అర్థమవుతుందండి? లేదండి పాపం ఆవిడ బాగా బతికినోళ్ళే, అన్నీ పోగొట్టుకున్నా కూడా ఆవిడ దేవుడి మందిరం విడిచిపెట్టదండి. ఆవిడ శత్రువు అవుతుంది. ఎందుకు అవుతుంది మనకి? ఎవరు అవుతారు శత్రువు? ఎందుకు గుడికి వెళ్తున్నారు? ఎవరు ఏం చేస్తారు మీకు? ఎవరు ఏం చేయలేరు. మనకి ఏది రాసి పెట్టి ఉందో అదే జరుగుతుంది అని మీ గురించి చెడ్డగా ఆలోచించేవారు కూడా ఉంటారు అనే విషయం ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఓకేనా? ఇప్పుడు శత్రువైనటువంటి ఫరో మనసులోది, ఎందుకంటే మరి తన ప్రజలకు దేవుడు ఏం చేయాలనుకున్నాడు? సహాయం చేయాలనుకున్నాడు. కాబట్టి శత్రువు గురించి కూడా దేవుడికి తెలిసి ఉండాలిగా. దేవుడికి తెలీదా?
దేవుడికి తెలుసు. కాబట్టి ఇతని ఆలోచనలో ఏముందంటే, ఈ దేశంలో ఈ ప్రజలందరూ చిక్కుపోయారు, అరణ్యం వీళ్ళని మూసేసింది, ఏళ్ళకి విడుదల ఏమొస్తుంది అమ్మా అని అనుకున్నారు. అంటే ఈ విషయం దేవుడిలో మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్ని భాగాలు? 5 భాగాలు. మొట్టమొదటిది దేవుడు, రెండవదిగా మోషే, మూడవదిగా ఇశ్రాయేలీలు, నాలుగవదిగా ఫారో, తర్వాత ఐగుప్తీయులు. మొట్టమొదటి మనం ఏ భాగం గురించి మాట్లాడుకుంటున్నాం? దేవుడు. ఇప్పుడు దేవుడు తన ప్రజలకు ఏం చేస్తున్నాడు? సముద్రం దగ్గర దిగండి, సముద్రం దగ్గర ఆగండి అనమాట. దిగండి అంటే అక్కడ మీ దండ అంతా 6 లక్షల కాలభావం ఆ సముద్రపు ఆ ఒడ్డు దగ్గర మీరు ఉండండి, ఆ తట్టు దగ్గర. మీరు ఐగుప్తు నుంచి వచ్చేస్తారు కదా జనం అందరూ, మీరు 6 లక్షల పైగా ఉన్న కాలబలం అంతా వచ్చేసి మీరు అక్కడ దిగండి. సముద్రం దగ్గర దిగడం, ఎంతమందికి వాళ్ళు, ఎంతమందికి ధోనిలు, ఎంతమందికి ప్రయాణం చేయడానికి ఫెసిలిటీ ఎక్కడ ఉంటుంది? మీరు అంత లోతుగా చూడాలన్నమాట. వాక్యం అంటే జస్ట్ పైన చూస్తే, పైన చూస్తే మనకేం అర్థం కాదు, పైన ఉంటే మనకేం అర్థం కాదు. మనకు లోతుగా వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సముద్రం దగ్గర దిగమన్నాడు ఏంటి అని మోషే అడగలేదు దేవుణ్ణి. సముద్రం అంటే ఎవరు వెళ్తారు? సెలవు రోజున కాకినాడ, ఆర్కే బీచ్, వైజాగ్, లేకపోతే ఇంకో చోట సరదాగా వెళ్ళి పిల్లలతో ఆడుకుని వచ్చేస్తారు. అంతే తప్ప 6 లక్షల కాలభం అక్కడ ఆడుకోవడానికి ఏముంటుంది? అక్కడ సంతోషమైన సమయం. వెనకాల ఎవరున్నారు? శత్రువులు ఉన్నారుగా. సముద్రం దగ్గర దిగమన్నాడు ఏంటి దేవుడు అని ఏమనలేదు. ఎవరు? మోషే. దేవుడు దిగమన్నాడు. దేవుడికి స్తోత్రాలు. దేవుడు తన ప్రణాళికను తెలియజేస్తున్నాడు. రెండో విషయం చూసేటప్పటికి మనకి ఫరో యొక్క ఆలోచనని దేవుడు మోషేకు చెప్తున్నాడు. ఎవరికి? ఫరోకి ఇలాంటి ఆలోచన ఉంది. ఈ ప్రజలకు విడుదల కానీ, ఈ ప్రజలకి దారులన్నీ మూసిపోయాయి. ఓ పక్కన అరణ్యం, ఓ పక్కన సముద్రం, ఓ పక్కనేమో మేము ఎలా బయటకు పోతారో భలే చిక్కించేసుకున్నాం. సాతానుడు కూడా ఈ మనిషిని, సాతానుడు ఏమనుకుంటా తెలుసా? మీ పిల్లల విషయంలో, ఈవిడ గుడికి వెళ్తుంది కానీ వీళ్ళ పిల్లలందరినీ కూడా నేను చిక్కించుకున్నాను, చట్రంలో పెట్టేశాను. చాలామంది యవనస్తులు అందరూ దేవుడి గుడికి దూరంగా ఉంటారు. మీరు ఏదైనా పెద్ద మందిరానికి వెళ్తూ ఉండండి, దాంట్లో పెద్దోళ్ళు, కొంచెం వృద్ధులు, లేకపోతే 50 దాటిన వాళ్ళు, 40 దాటిన వాళ్ళు ఉంటారు తప్ప ఈ 18 నుంచి 25 కానీ 18 నుంచి 30 ఏళ్ళు ఎవరు తక్కువ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళు దేంట్లో బిగించబడిపోయారంటే లోకపు చట్రంలో సాతాను చేత బిగించబడిపోయారు. ఒకడేమో జాబ్ అంటుకుంటూ పోతున్నాడు, ఒకడు విదేశం పోయాడు, ఒకడు ప్రేమలో పడిపోయాడు, ఒకడు డబ్బుకి అమ్ముడైపోయాడు, ఒకడు వ్యాపారంలో ఆదివారం ఎక్కడ కుదురుతుందంటే ఆదివారం నాకు మహా వ్యాపారం అంటాడు. చేసుకో, ఎవరు వద్దన్నారు? నీ ఇష్టం సరిగ్గా నువ్వు జీవిస్తున్నావు, నీకు దేవుడితో సంబంధం లేదు. నాకు ఆదివారమే ఫంక్షన్లు వస్తాయండి, చేసుకో. నువ్వు దేవుని ప్రేమించవు, నువ్వు ఇక్కడ వాక్యానికి నీ కుదిరినప్పుడల్లా వచ్చి వినేసి వెళ్ళిపోతావు. ఆదివారం అనేది ఎవరిదేనో? నా గురించే మీరు వచ్చేది మందిరానికి. ఎవరి గురించి రావాలా? ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈ దినము మహానందం మనసారా స్తుతించుటకు మన ప్రభు నామమును, మన ప్రభు నామమును. దేవునికి స్తోత్రం. 4వ వచనంలో దేవుని ప్రణాళిక ఏంటంటే, 4వ వచనం చెప్తుంది ఇక్కడ, అయితే మీరు కంగారు పడొద్దు, నేను ఫరో హృదయాన్ని ఇంకా కఠినపరిచేస్తాను. అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను ఏం తెచ్చుకుంటాను అంటే, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, ఎలాంటి శత్రువు ఉన్నా కూడా ఆ శత్రువు ద్వారా నేను మహిమ తెచ్చుకుంటాను. నా మహిమను ప్రజలందరూ చూస్తారు. దేవుడికి స్తోత్రాలు. ఇది దేవుడి ప్రణాళిక. మొట్టమొదటి మనం ఎవరి గురించి విన్నాము? దేవుడి గురించి. దేవుడనే యెహోవా ఉంది అక్కడ. మరియు యెహోవా మోషేతో ఇలాగ మొదటి 4 వచనాల్లో మనకు దేవుడు ప్రత్యక్షత కనబడుతుంది.
దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ 4 వచనాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా విషయంలో కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడంటే 100కు 100% దేవుడు కలిగే ఉన్నాడు. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెప్పండి. అబ్బే నా వయసు అంతా అయిపోయింది, అంతా అయిపోయినా కూడా హల్లెలూయా చెప్పండి. నీకు 80 వచ్చేసినా కూడా దేవుడు ఏమి విడిచిపెట్టడు. నీకు 90 రానే దేవుడు విడిచిపెట్టడు. అబ్రహాంకి ఎంత వచ్చింది? 100 వచ్చింది. ఎంత? 100 సంవత్సరాలు వచ్చింది. 75లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడండి? 75లో. ఈ 25 సంవత్సరాలు అతడు దేవుళ్ళలోనే నడిచాడా, డివియేట్ అయ్యాడా? దేవుడికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము నమ్మినట్టుగా ప్రియమైన దేవుని సంఘస్థులారా, నా ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, నాన్న, అమ్మ, దేవుని నడిపింపులో దేవుని ఇచ్చిన మాట కొరకు నువ్వు నమ్మకంతో ముందుకు వెళ్ళాలే తప్ప దేవుని మాటను అపనమ్మకంగా అవిశ్వాసంతో భావించి విడిచిపెట్టి వెళ్ళవద్దు. ఎలాంటి పరిస్థితి అబ్రహాంకి వచ్చిందో తెలుసండి? సారా అట చాలా అందమైందట. అతడు ఆ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ దేశాలు ఖండాలు వెళ్తుంటే ఒక రాజుగారు ఆవిడని చూసి, ఆ రాజుగారికి చెప్పారట ఆ ప్రజలు, ఒక అందమైన అమ్మాయి ఒక ఆవిడ వచ్చిందండి మన దేశానికి, ఆయనతో ఒక ముసలోడు ఎవడో ఉన్నాడు అని అనగానే ఆవిడ రప్పించన్నాడట. ఇటన్నాడని ఆవిడ రప్పించండి. అందమైన వాళ్ళు ఎవరు రాజులు ఇచ్చిపెట్టరు. అంతే. సారమ్మని ఇంటికి తీసుకెళ్ళిపోయేటప్పటికి ఈ వృద్ధుడైన అబ్రహాం గారి మనసు ఎలాగా కుమిలిపోతుందంటే, అది ఒక మగవాడిగా నేను భావించగలను. అంటే మీరు తెలుసుకోలేదని కాదు నా ఉద్దేశం, కానీ నేనైతే అది ఎంత కుమిలిపోయే పరిస్థితి ఏంటంటే, ఇక జీవితం వ్యర్థం. నా కళ్ళెదురకుండానే నా భార్యని ఇంకొకటి తీసుకెళ్ళాడంటే అసలు ఇది చాలా భయంకరమైన విషయంగా నేనైతే భావిస్తున్నాను. నేను అన్యతగా భావించవద్దు. ఇది నేను తప్పుడు సంకేతం ఇవ్వాలని చెప్తున్న మాట కాదు. ఆ హృదయ వేదన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం. ఏమండి, ఈవిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడా? వెంటనే దేవుడు రాజుగారికి దర్శనం ఇచ్చేసాడు. ఒరే అబ్బాయి, ఎవరిని తెచ్చావు? ఎవరిని తెచ్చుకున్నావు ఇంట్లోకి తెలుసా నువ్వు? జాగ్రత్త, కపడదార్. ఆవిడ్ని కానీ ముట్టుకున్నారా మీ పని అయిపోయినట్టే అయిపోయింది. ముట్టుకున్నావా మటాస్ అయిపోతావని అనగానే వెంటనే రాజుగారు మళ్ళీ అబ్రహాం దగ్గరికి వెళ్ళి, ఏమే బాబు నీకు దండం, ఎందుకయ్యా ఈవిడ నీ భార్య అని చెప్పలేకపోయావు? ఎందుకయ్యా చెల్లిని అబద్ధం చెప్పావు అని వెంటనే అతడు ఆ రాజుగారి అతనికి అనేక రకమైన దీవెనలు, అనేక రకమైనటువంటి వస్తువులు, అతనికి బహుమతులు ఇచ్చి అతన్ని పంపిస్తాడు. నీకు దండంరా బాబు. సారమ్మ లోపల ఉండగాట అన్ని గర్భాలు ముయ్యబడిపోయాటండి. అసలు దేవుడు ఎలా ఉంటాడో తెలుసండి? మీరు కానీ ఆయన చేత ముద్రింపబడిన వారైతే ఆ ముద్రాత్మ చాలా భయంకరంగా పనిచేస్తుంది. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు దేవుని బిడ్డలు అయితే దేవుని ఆత్మ షేక్ చేపిస్తుంది అనమాట. అది మీకు అర్థం కాదు. ఇది ఏదో మాయమంత్రం కింద ఉండదు. ఇది తెలియదు ఇంకంతే. అది ఆ టైంలో ఏదో విచిత్రం జరిగిపోతుంది. ఏది జరుగుతుందో మనకు తెలియదు. గర్భాలన్నీ మూసి మరలా సారం వచ్చిన తర్వాతే మళ్ళీ గర్భాన్ని దేవుడు తెలిసి. ఎంత విచిత్రం అండి. అంటే ఆవిడ తీసుకొచ్చిన వెంటనే ఆవిడ కూడేద్దామని కాదు, అక్కడ అతను కుదరాలా, టైం కుదరాలా, ఆవిడ తీసుకొచ్చామని ఇంటిమేషన్ ఇవ్వాలా. వచ్చిందండి ఆవిడ తీసుకొచ్చి, ఈయన మళ్ళీ ఆ విషయం ఈయనకి జ్ఞాపకం ఉండాలి, పలానా ఆవిడ తీసుకురమ్మన్నది. అతను మళ్ళీ మర్చిపోయి ఉంటాడు. తీసుకొచ్చామని ఆయన అడిగితేనే కానీ వీళ్ళు చెప్పకూడదు. చాలా విచిత్రాలు ఉంటాయి. ఈ లోపల ఆ లోకస్తుల యొక్క గర్భాలన్నీ కూడా ముయ్యబడిపోయాడు. అంటే ఒక మనిషిని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆయన ఇచ్చే భద్రత. హల్లెలూయా. మీరు కూడా, నేను చెప్పింది ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా అదే భద్రతలోకే వచ్చేస్తాం. మీకు తెలీదు. మీరు అర్థం చేసుకునే స్టేజ్లో మీరు లేరు. మీరు అర్థం చేసుకోలేరు. ఇది అర్థం చేసుకోవాలంటే మీకు ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు, కానీ నేను అర్థం చేసుకున్నాను. మన మీద
సాతానుడు పని చేయాలంటే దేవుడు పర్మిషన్ ఉండాలి. ఆ దేవుడికి స్తోత్రం. యోబుని టచ్ చేయడానికి ఎవరు పర్మిషన్ తీసుకుంది? దేవుడు పర్మిషన్ తీసుకుంది. దేవుడు చిత్తం లేకపోతే ఎవడో తీసి పక్కన పెట్ట. మీకు తలలో దేవుడే చెప్తున్నాడు, తలలో వెంట్రుక కూడా ఊడదు. హల్లెలూయా చెప్పు. అందుచేత మనం ధైర్యంగా ఉండాలా? దేవుని బిడ్డలు ధైర్యంగానే ఉండాలి. దేవుడు తన ప్రజలకు అభయం ఈ వచనాల ద్వారా ఇస్తున్నాడు. మీకు ప్రత్యేకంగా మీకు కార్డు చేసి నేను ఇవ్వక్కర్లేదు. మీకు వేరే క్లియర్గా ఉన్నటువంటి మాటలు అక్కర్లేదు. ఈ మాటలో కూడా మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఎంతమంది చెప్తారు ఈ రోజుని నేను ఈ రోజు నుంచి ధైర్యంగా ఉంటానని? చెప్పండి. చెప్పాలా? ఎవరిని బట్టి? మీకున్న డబ్బుని బట్టా? దేవుని బట్టే కాకుండా దేవుడు మనకిస్తున్న వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి, మాటను బట్టి హల్లెలూయా చెప్పు. ఇది ఎవరిని కవ్వించడానికి, నవ్వించడానికి, ఏదో 2 మాటలు చెప్పి నా డబ్బులు సంపాదించుకోవడానికి చెప్పే మాటలు కాదండి. ఇది నా కడుపులోంచి దేవుడు మీకు ఇస్తున్నటువంటి మాట. ఆయన కడుపులోంచి మీకు ఇస్తున్న మాటలను కూడా మీరు అనుకోవచ్చు. ఎంత గొప్ప దేవుడు! ఈ అధ్యాయంలో ఎవరైనా చేస్తే ఎర్ర సముద్రం పని చేశాడని చెప్పుకుని వెళ్ళిపోతారు అంతే. కానీ ఎంత భాగం ఉందా? ఎస్, ఎంత భాగం ఉంది. 5వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి 5వ వచనం దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఫరో హృదయమును సేవకుల హృదయమును తిప్పబడి దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పాత్రలో మనము మరొక భాగంలోకి వెళ్తున్నాం. ఎవరంటే అతడు ఫరో ఇప్పుడు ఏం పడుతున్నాడు? ఇశ్రాయేల్ అందరూ ఎలా వెళ్ళిపోయారని బాధపడుతున్నాడు. సరే, ఫరో దగ్గరికి రాకముందు మనం మోషే దగ్గరికి వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్. మోషే 13వ వచనం దగ్గరికి కనపడతాడు మనకి. 13వ వచనంలో అందుకు మోషే ఏం పడకూడదు? ఇందాక మీకు ఏం చెప్పాను? భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఇక మీదట మీరు అన్నడును. దేవుడికి స్తోత్రం. మోషే పాత్ర. ఇందాక ఎవరి పాత్ర చూశారు? దేవుడు పాత్రలో మీరు ఏం నేర్చుకున్నారు? ఎక్సర్సైజ్ చెప్పండి. దేవుడు పాత్ర అని చెప్పాను. దేవుడికి ఒక పాత్ర ఉంది. దేవుడి పాత్రలో మీరు ఏం నేర్చుకున్నారు చెప్పాలి. మాట్లాడాలా? దేవుడు ధైర్యంగా ఉండమని చెప్పలేదే. చూసారా? మీరు పప్పులో కాలు ఎక్కడ వేశారు? దేవుడు తన ప్రణాళికను కలిగి ఉన్నాడు. చూసారా? మీరు ఎంత మొద్దుగాల్లో మీకు అర్థమవుతుందో. ఇప్పుడు మీరు ఎందుకు పనికొస్తారో నాకైతే తెలియదు, కానీ ఆత్మ విషయంలో మీరు ప్రయోజనకరమైన పాత్రలుగా అవ్వాలంటే మాత్రం మీకు వాక్యాన్ని పూర్తిగా చెవులతో మీరు వింటలేదు. పాము కళ్ళతో కూడా వింటుంది. దానికి అంత గ్రహణ శక్తి ఉంది. ఎందుకంటే ముందు అది చూస్తుంది. చూడగానే ఆ కళ్ళే దానికి చెవులుగా అయిపోతాయి. దానికి చెవులు ఉన్నాయి మీకులాగా. పాములు చెవులు ఉన్నాయి. చూసారు ఎప్పుడైనా? పట్టుకుని లేపారా? కళ్ళుతోనే అది గ్రహణ శక్తి, వినికిడి శక్తి పనిచేస్తుంది. దానికి నాలుగును బయటకు వదులుతూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది ఇలాగా. అంటే నాలుగుతో కూడా బయట ఏం జరుగుతుందనేది క్యాచ్ చేస్తూ ఉంటాం. చూసారు ఎప్పుడైనా? ఇప్పుడు మీకు చెవులు ఉన్నాయి, పెద్ద పెద్ద నాలుకలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు అన్నీ ఉన్నాయి, కానీ
నీకేం పని చెయ్యి. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు వాక్యం యొక్క స్టఫ్ను గ్రహించుకోలేకపోతున్నారు. మళ్ళీ నీ కిందకు వచ్చేటప్పటికి పైది మళ్ళీ కిందకి దిగి కింద సబ్జెక్టులోకి వెళ్ళాను అనుకో, మళ్ళీ పైది ఏంటి ఏంటి మీకు బుద్ధి ఉండాలి. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఒక బుద్ధితో జ్ఞానంతో ఉండాలి, భయంతో ఉండాలి. ఏదో గుడ్డెద్దు వెళ్ళి చేలో మేసేసినట్టుగా మేసేయకూడదు. ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఏం కలిగి ఉన్నాడు? ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను ఆయన అమలుపరుస్తున్నాడు. ఈ మొదటి 4 వచనాల్లో దేవుడు ప్రణాళిక మనకు కనబడుతుంది. ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఉపయోగం లేదు. మోషే ఉన్నాడు. మోషే తన దేవుడి ప్రణాళికని విన్న వెంటనే దేవుడి ప్రణాళికను ఏం చేస్తున్నాడు? అమలుపరుస్తూ ఉన్నాడు. తన ప్రజలతో, ఇశ్రాయేలు అందరితో అంటున్నాడు, భయపడకుడి. దేవుడికి స్తోత్రం. యెహోవా మన మధ్యన నేడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మొదటిది, ఇతను చూశాడా? దేవుడు ఏం చెప్పాడో చెప్పేస్తున్నాడు. ఇతనికి ఏం కావాలా? దేవుడి మీద విశ్వాసం కావాలా? ఎంత విశ్వసించకపోతే దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాడు. ఎంత విశ్వాసం కాకపోతే రేపు వచ్చే రోజుల్లో మన మధ్యలో వీళ్ళు చచ్చిపోతారని నేను చెప్పగలుగుతాను. నేను దేవుని ఎంత విశ్వసించకపోతే చెప్తాను. రేపు పొద్దున భూకంపం రాబోతుందని నేను దేవుని ఎంత విశ్వసించకపోతే, లేదా ఏమైనా దేవతల్ని నేను పూజించి నేను మీకు చెప్తున్నానా? నేను దేవుని ఎంత విశ్వసించకపోతే, ఆయన మాట నమ్మకపోతే నేను ముందు పెడతాను. నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే మీరు నన్ను వచ్చి అడగొచ్చు అని క్లియర్గా నేను చెప్తాను. అంటే చెప్పేవాడికి కూడా దేవుడి పట్ల గొప్ప విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దుర్బోధకులు, దుష్టబోధకులు. వారు గొర్రెబొచ్చు కొట్టు కప్పుకున్నటువంటి తోడేళ్ళు. వాళ్ళని మీరు కనిపెట్టాలా. ప్రతిదాన్ని కనిపెట్టాలా. ఎవడు డబ్బు కోసం పనిచేస్తున్నాడో, ఎవడు తన కుటుంబాన్ని లిఫ్ట్ చేసుకున్నాడో, ఎవడు 3 అంతస్తుల మేళ్ళ కడుతున్నాడో, ఎవడో 12 షిఫ్ట్లు 10 షిఫ్ట్లు 7 షిఫ్ట్లు పెట్టేసి డబ్బులు దండుకుంటున్నాడో, ఎవడు డబ్బు లేకపోయినా ఘనంగా వాక్యం చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఆదాయం లేకపోయినా, వనరు లేకపోయినా తన గుండెను అరక్కొట్టుకుంటూ వాక్యం చెప్తున్నాడు. ఈ కనీస జ్ఞానం నీకు లేకుండా నువ్వు బతుకుతున్నావంటే నువ్వు ఎలా దీవించబడతావు? మీరు ఆలోచించండి. మోషే అంటున్నాడు, భయపడకండి. ఇప్పుడు మోషే స్థానంలో నువ్వు ఉన్నావు. ఎంతమందికి నువ్వు ఇలాంటి మాట చెప్తావు? భయపడకండి. నేను ఈ మాట చెప్పకుండానే మీకు నేను ధైర్యంగా ఉండాలి, మీరు భయపడొద్దని చెప్పానా? దేన్ని బట్టి చెప్తాను? దేన్ని బట్టి నేను చెప్పగలను? దేవుడు యొక్క నడిపింపును బట్టి. దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఆ మాట మీ మీదకు వదలడం జరిగింది. అంటే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వాదం మీకు ఇస్తాడనే ఉద్దేశం దేవుడికి ఉంది. అది అమలుపరచాలనుకుంటున్నాడు. మీరు ధైర్యంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, భయపడకుడి. రేపటికి రోజున ఈ వేళకి దేవుడు మన మధ్యన 13వ వచనం, మీకు నేడు కలుగుజేయు రక్షణ మీరు ఓరకండానే నిలిచి చూడండి, భయపడకండి. ఎప్పుడు చూసారా? ఆవిడ చదివింది. నేడు అమ్మా, వినండి. నేడు. అందుకే వాక్యం చదువుతుంటే పక్క వాళ్ళు, చదువుతున్నవారు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఒక వచనంతోనే వాక్యం మొదలు పెడతాను నేను. ఒక వచనం తీసుకుని గంట సేపు మాట్లాడుతున్నామంటే దాంట్లో ఎంత స్టఫ్ ఉంది. నేడు మీరు ఊరికనే నిలిచి చూడండి. నేడు రేపు కాదు, కొన్నిసార్లు రేపు. సోమవారం విషయంలో రేపు ఈ వేళకి ఏం జరుగుతుందో
నీకేం తెలుసు? నువ్వు చూస్తావు కానీ సత్తావు. ఈ నేడు నీ కళ్ళు తెరిచి చూడండి. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. వాక్యం గురించి వాక్యం అంత లోతుగా ఉంటుంది. అందుకే చదివేటప్పుడు ఇక్కడ పదం ఏముంది కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏటమ్మా అదే చూసారు మళ్ళీని యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణ అమ్మా. అసలు పదం చదువుతులేదు మీరు. ఇక్కడ ఇంకో పదం ఉంది, రక్షణ. దేవుడికి స్తోత్రం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు అంటే రక్షణ అనేది సువార్తల్లో యేసు ప్రభు వచ్చిన తర్వాత మాత్రమే కాదు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇక్కడ తన ప్రజలకు దేవుడు రక్షణ ఏర్పాటు చేశాడు. ఫరో ఏమనుకుంటున్నాడు మనసులో? వీళ్ళందరూ చిక్కిపోయారు, వీళ్ళు బయటికి వెళ్ళడానికి దారి లేదు. శత్రువు అలాగ అనుకుంటున్నాడు. కానీ దేవుడు తన ప్రజలకి ఏమి ఓపెన్ చేయాలనుకుంటున్నాడంటే దారి, మార్గం. నేనే మార్గం నేనే మార్గం. తన ప్రజల్ని శత్రువు ఎలా బంధించేసినా కూడా అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, వ్యాధి బలహీనతలు ఉన్నా సరే అందుచేత ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుడి దగ్గర నీ పొందవలసిన అన్నీ పొందేసి ఆయన సన్నిధిని ఎక్కొట్టే దుర్మార్గులు. ఇలాంటి వారు అనకూడదు, కానీ దేవుడి సన్నిధిని విడిచిపెట్టువాడు రేపటి రోజునే అలాంటి వారికి ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? ఎవరిని ప్రేమించి దేవుడి సన్నిధిని మానేసావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? ఎవరితో గడిపావు రాత్రి అంతా? ఎవరి గురించి దేవుడి సన్నిధిని విడిచిపెట్టావు? భయపడకూడంటే అలాంటి వారికి భయపడకుండా వాగ్దానం నెరవేరుతుందా? దేవుడి సన్నిధిని విడిచిపెట్టి దేవుడు అంటే భయం లేనివాడికి దేవుడి యొక్క వాగ్దానం అమలు అవుతుందా? ఎలా అవుతుంది? వాగ్దానం తీసుకున్న క్రిస్మస్కి ఒకటి వచ్చి 6 కార్డులు పట్టుకెళ్ళింది ఒక ఆవిడ. 6 మనం కాదనలేము. అసలు నేను ఎవరంటాను, ఏదో అడుగుతున్నారు, సరే ఇంకేదో ఏర్పాటు చేసాం. 6 7 పట్టుకెళ్ళింది. ఎవరైనా పట్టుకెళ్ళలేదు. ఒకే కుటుంబంలో 6 7 పట్టుకెళ్ళిపోయింది. నాకు ఏడుపు వచ్చేసింది. జీవితంలో ఎప్పుడు రాదు, ఒక క్రిస్మస్కి వస్తుంది. రావడం తప్పు కాదు, ఎప్పుడు రావాలా. 6 7 పట్టుకెళ్ళింది. మంచిది. ఏది లాభం? ఏది? ఎలాగ అమలు అవుతుంది నువ్వు పొందిన వాగ్దానం? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు డబ్బులు పట్టుకెళ్ళావు అప్పు కిందకి, వడ్డీ కట్టకపోతే ఆడు ఊరుకుంటాడా? రేపొద్దున మళ్ళీ వచ్చి బాబు మొన్న ఒక 2 లక్షలు ఇచ్చారు కదా, ఇంకో 2 లక్షలు ఇవ్వమంటే ఇస్తాడా? దాని లోపల రా చెప్తాను నీ పని అంటాడు. ఇప్పుడంటే ఎలా ఉంది, కానీ గతం రోజుల్లో ఎలా ఉండేది తెలుసా? లోపలికి వెళ్ళి చెట్టు కట్టేసి కొట్టేయడమే, ఇంకేం లేదు. కుక్కలు విడిచిపెట్టేసేవారు. అలాంటి భయంకర వస్తువులు కూడా ఉండేవారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజుని దేవుడు నీకు ఇచ్చి నువ్వు అమలుపరచకపోతే ఎలాగా? దేవుడి యొక్క వాగ్దానం అమలు అవ్వాలంటే దేవుడికి భయపడాలా. దేవుడికి భయపడ్డావా లేదనేది ఎక్కడ తెలుస్తుందంటే, నా వైపు అమ్మ, దేవుడి సన్నిధిలో ఉండాల. ఏ పరిస్థితి అయినా సరే. మేము ఎలా ఉంటున్నాం మరి? నేను చచ్చిపోతే మాత్రమే దేవుడి సన్నిధికి రాను. దేవునికి వాక్యం చెప్తుంది ఇక్కడ. మోషే అంటున్నాడు, భయపడకండి, నేడు మీకు దేవుడు కలగజేయబో రక్షణను చూసుకోండి. నేడే రక్షణ దినం, ఈనాడే రక్షణ దినం. దేవుడు కింద వాక్యంలో ఉంది, 14వ వచనంలో ఉంది. కిందకు వచ్చేటప్పటికి, యెహోవా మీ పక్షమున యుద్ధం, మీరు తిరగకయే మీరు ఊరకయే ఉండవలనని. ఇక్కడ చూడండి, దానిపైన మీరు నేడు చూసిన ఐగుప్తులు ఇక మీదట మరి అన్నడును మీరు చూడండి. సమూల నాశనం. ఎవరు? శత్రువులు. నా వైపు చూడాలా, వాక్యాన్ని విని తిరిగి రిపీట్ అవ్వాలి. ఏదో మీ ఇక్కడికి వస్తే నాకు డెవలప్మెంట్ వచ్చేస్తుంది అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వకూడదు. మీరు జాగ్రత్తగా విని దానికి రెస్పాండ్ అవ్వాలి. మీరు ఊరకనే కూర్చోమని లేదు ఇక్కడ. ఊరకనే దేవుడి రక్షణ చూడాలి. ఆయన అంటున్న వాగ్దానం ఇక్కడ 2వ వాగ్దానం ఇస్తున్నాడు, ఆశీర్వాదం. మీరు ఈరోజు చూస్తున్న ఐగుప్తీలు మళ్ళా మీకు
హల్లెలూయా. అంటే ఎవరు నశించిపోతారు? ఎవరండి శత్రువులు? ఎవరు? ఐగుప్తీయులు, ఫరో ప్రజలే. వాళ్ళు ఎవరల్లో? ఐగుప్తు దేశంలో ఉంటున్నవారు. అంటే తన ప్రజల కోసం తన ప్రజలు కాని వారిని ఏం చేస్తాడో సమూల నాశనం. నా వైపు చూడమ్మ, వాక్యం అనండి. సమూల నాశనం. శత్రువుకి నాశనం అవుతుంది. ఇశ్రాయేలుకి ఏం కలగబోతుంది? విమోచన. ఏం కలుగుతుంది? ఇక్కడ దేవుడి పాత్రలో ప్రణాళిక ఉంది తన ప్రజల పట్ల. ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చేటప్పటికి మోషే తన ప్రజలు నడిపించాడు. మోషే పాత్రలో నువ్వు అమరబడాలి. మోషే తన ప్రజలకి వాగ్దానం ఇచ్చినట్టుగా నీ కుటుంబస్తులకు నువ్వు ఈ వాగ్దానం ఇవ్వగలగాల. అది నా బాధ. మీరు కంగారు పడవద్దు అని మీ ఇంట్లో వాళ్ళతో మీరు చెప్పగలరా? మీరు అధైర్యంగా ఉండొద్దు అని నీ బంధువులతో నువ్వు చెప్పగలవా? ఒక మరణపు వేళ, ఒక భయంకరమైన వేదన విషయంలో నువ్వు దేవుడు వాగ్దానం తీసుకుని నువ్వు చెప్పగలవా? జొన్నలక్ష్మి గారు ఇక్కడ లేరు. నేను యాంటీగా మాట్లాడతలేదు. ఆవిడ నన్ను అడిగే ఊరు వెళ్ళింది. ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ తూర్పు మ్యారేజ్కి వెళ్ళింది. సరే, వాళ్ళ ఆయన గారిని చాలా హాస్పిటల్ తిప్పారు. నెగిటివ్గా కాదు, పాజిటివ్గా చెప్తున్నాను. ఆవిడ గురించి మంచిగానే చెప్తున్నాను. అబ్బాయి ఎక్కడ కాదండి, ఏలూరులో ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తే అన్నీ చేస్తారన్నాను. నేను ఆవిడకి ఒక్కరికే చెప్పాను, నేను ఎవరికి చెప్పలేదు. ఏమండి ఇతను రేపు చచ్చిపోతాడు అని. ఏమనుకోకుండా దయచేసి మీరు తీసుకెళ్ళడం వేస్ట్ అన్నాను. ఇండైరెక్ట్గా తీసుకెళ్ళొద్దమ్మా అని చెప్పాను. ఆవిడ నా మాట విన్నది, తీసుకెళ్ళి. చావు గురించి చెప్పడం కాదండి, మనము చెప్పిన విషయం దేవుడి దగ్గర నుంచి తెలియజేసింది అయితే మనం భయపడక్కర్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఇంటిమేషన్ ఇచ్చాడు అనుకోండి, మనం భయపడక్కర్లేదు. ఇప్పుడు ఇశ్రాయేల్కి చెప్తున్నాడు, భయపడకండి అయ్యా, మీరేం పర్లేదు, మనకి నేడే మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది అనగానే. రేపు ఒకవేళ రక్షణ కలగలేదనుకో, వాళ్ళందరూ కలిపి మోషన్ ఏం చేద్దరు? చంపేది. అందరూ అక్కర్లేదు, ఇద్దరు కలిపి కొడితే చచ్చిపోతాడు అతను. ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది పైన. మాట తప్పు చెప్పాడంటే రేపొద్దున ప్రమాదం కదా. అంటే మనం దేవుడితో ఇంటిమేషన్ కలిగి ఉండాలి, ఇంటిమేసీ ఉండాలి. దేవుడితో మనకు సహవాసం కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఒకటే సరిపోదు, సహవాసం కావాలి. మీరందరూ విశ్వాసం ఉంచారే, సహవాసం ఏది? ఈరోజు కనబడితే మళ్ళీ మీరు ఎప్పుడు కనబడతారో నాకు తెలీదు. మిమ్మల్ని ఎవడో లెక్క పెడతలేదు, నేనైతే లెక్క చేయడం లేదు. ఎందుకంటే మీ విధానం నాకు నచ్చలే, మీలో చాలామంది విధానం. దేవుడే చూసుకుంటాడు, దేవుడికి ఇచ్చిపెట్టేయడమే. విశ్వాసం అనేవాళ్ళు దేవుడి సహవాసం పగలనక రాత్రనక దేవుడితో ఉంటారు. చెరసాల్లో ఉన్నారు, చెరసాల బయట ఉన్నారు, చెరసాల్లో పాటలు పాడారు, చెరసాల బయట వాక్యాన్ని చెప్పారు. దానియేలు గారు చెరసాల్లోకి వెళ్ళడానికి, గుహలోకి వెళ్ళడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. వెనకడికి వేయలేదు. విశ్వాసం అంటే అది, సహవాసం అంటే అది. గుహలోకి వెళ్ళిపోతాం అనగా మరలా మీరు చెప్పినట్టుగా నేను నమస్కరిస్తానని చెప్పలేదు, తన సహవాసాన్ని విడిచిపెట్టలేదు. ఫెలోషిప్ అంటే ఏంటో తెలుసా? ఆయనతో సహవాసం చేయటం అనేది యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు. నీకు దీవెన కలుగుతుంది. నువ్వు దేవుడి సన్నిధిలో ఆయనతో గడిపే క్షణాలు దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. ఈ కనీస జ్ఞానం లేని ఎద్దులు లాంటి వారు ఎందుకు ఉపయోగపడతారు? ఏం చేయగలరు? నీకు దీవెనని చెప్పినా నువ్వు దీవెన పొందలేవు, నువ్వు పొందలేవు. నీ మీదకి ఆశీర్వాదం రాదు. పైగా శత్రువు అనేటువంటి ఐగుప్తులు చనిపోయినట్టుగా, నాశనం అయిపోయినట్టుగా అయిపోవడానికి అవకాశం, అలాంటి ప్రమాదం ఉంది. మూడవదిగా ఇశ్రాయేలు, మూడో భాగంలోకి వచ్చాను. దేవుడికి ప్రణాళిక ఉంది, మోషేకి నడిపింపు ఉంది. ఇశ్రాయేలు విషయంలో 8, 9, 10, 11, 12 వచనాలు చూద్దాం. మళ్ళీ పైకి వెళ్ళాలి ఒకసారి.
యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలుని తరిమేను. అట్లు ఇశ్రాయేలీలు బలిమి చేత పేలిపోయారు. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు కన్నులెత్తి తమ వెనక వచ్చుడు చూసి చూసారా? ఆగమ్మ ఒకసారి ఏం పడ్డారట? మామూలుగా కాదు, ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? చాలా భయంకరమైనటువంటి పదం, సోర్ ఎఫ్రైడ్. చాలా మిక్కిలి భయపడిపోయారట. దేవుడే కదా నడిపిస్తున్నది, దైవజనుడే కదా నడిపిస్తుంది, ఎందుకు భయపడాలా? ఇంకో విషయం ఏంటంటే, శత్రువు వచ్చేంత వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండిపోయారంటే ముందుకెళ్ళలేని పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది. ఎక్కడ దిగారు అమ్మా? సముద్రం దగ్గర దిగారు. బెటాలియన్ అంతా సముద్రం దగ్గర దిగింది. ఎవరైనా ఆ గట్టు మీద ఉండబోయా లేకపోతే పలానా కొండ మీద ఉండబోయా అంటారు, కానీ దేవుడు సముద్రం దగ్గర దిగమన్నాడు. సముద్రం దగ్గర దిగు అన్న వ్యక్తి దేవుడు సముద్రం దాటించలేడా? ఈ విషయంలో ఈ లోపలనే ఎవరు వచ్చేసారు? ఐగుప్తీయులు తరుముకుంటూ వచ్చేసారు. ఐగుప్తీయులు జాగ్రత్తగా, ఐగుప్తీయులు ఇశ్రాయేలుని కలుసుకొనెను. అమ్మా అంటే వాళ్ళు శత్రువుకి స్కోప్ ఇచ్చేశారు. శత్రువు మన దగ్గరకు వచ్చి మనల్ని భయపెట్టడానికి అవకాశం ఇశ్రాయేలుకి ఇచ్చేసారు. అందుచేత వాక్యం చెప్తుంది, మెలుకు కలిగి ప్రార్థన చేయి. ఇలాగ మనం భయంకరమైన వ్యాధులు వచ్చేసిన తర్వాత అయ్యో ఇలాగ అయిపోయిందండి అయ్యగారు, స్కోప్ ఎందుకు ఇచ్చావు? అవకాశం ఎందుకు ఇచ్చావు? అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే నీ ఇంటి చుట్టూ నువ్వు కట్టు కట్టాలి. పడుకునే ముందు ప్రార్థన చేయాలి. స్తోత్రం. నేను ఇలా చెప్తున్నానంటే నేను ఈ భాషలో మాట్లాడుతున్నాను, మీకు మీరు తెగమెకలు పడక్కర్లేదు. కట్టు వేసుకుంటాను, నేను కట్టు పడుకుంటున్నాను, చుట్టూ కాపలా కాయండి. నీ సేవకుడిని, నాకు ఎవరూ లేరు, ఒక్కసారి రౌండ్ వేయండి ప్రభు. ఎవరితో కడతాడో తెలిసే దేవుడు. హల్లెలూయా. దేవదూతలతో కట్టుతాడు. ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ప్రభు ఒక్కసారి దేవదూతలను పంపించి ఈవిడ లోపల కంతి ఉంది, ఈవిడ లోపల మరి ఈ శోధన ఉంది, ఈ అనారోగ్యం దోమ కొట్టడం వల్ల ఈ బిడ్డలోకి వచ్చింది, ఒకసారి బయటికి తీసేయండి అని అలా ప్రార్థన చేయాలి. మీరు ఏదో అనుకుంటారు అంతే. ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోయి 5 రోజులు డాక్టర్ గారు ఉంచమంటే 8:30కి వెళ్ళిపోద్దని చెప్పడం మీరు వినలేదా? నేను చెప్పలేదు, సాక్ష్యంతో సహా చెప్పించలేదు. ఎవడు చెప్తాడండి మీకు ప్రపంచంలో ఎవడైనా అలాంటి చెప్పాడు ఉంటే నేను ఆడి కాల్ దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం పెట్టుకుంటాను. మీరు ఒకసారి మీకు బుద్ధి ఉంటే ఎలాంటి దైవజనుడు మీ ఎదురుకుండా ఉన్నాడో మీరు తెలుసుకోలేదు ఇప్పటి వరకు కూడా. మీకు భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు మీకు అలా చెప్పకూడదు. ఏ డాక్టర్ చెప్తాడు చెప్పండి నాకు. అలా అనుకోకుండా అలా వెళ్ళాను. అందరూ ఉన్నారు, వాళ్ళ పెద్దలు ఉన్నారు, అలీకి తాలూకా అందరూ. ఇలాంటి ఒకటి కాదు, మీకు తెలిసింది ఒకటి కాబట్టి అది చెప్తాను. వేరే చెప్తే మీరు నమ్మరు కదా. మీ కళ్ళెదురకుండా సాక్ష్యం చెప్పించినవి కూడా నమ్మకపోతే నేను ఏం చేయలేను. 8:30కి వెళ్ళిపోతారులే అమ్మ అంటే మరి వాళ్ళ విశ్వాసం కూడా ఎంత గొప్పదో. అలీకి కూడా అందంట, అయ్యగారు 8:30కి అన్నారు కదా బయటకు వచ్చాడు అన్నదంట. బయటకు వచ్చారంటే వాళ్ళు ఎందుకు వచ్చారో అది ఎలా జరిగిందో చూడండి. ఆ విచిత్రం ఎలా జరిగిందో మనకు తెలీదు. వెళ్ళిపోదాం డాక్టర్ గారు బాగా చూస్తలేదు, వెళ్ళిపోయారు. ఏమీ లేదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా మామూలు ఇంకో డాక్టర్ గారు చూపిస్తే ఏమీ లేదండి బాబు, ఇదేదో చిన్న చెవిలో ఏదో ప్రాబ్లం వచ్చింది, అది తీసేస్తే సరిపోతుంది అన్నారట.
దేవుడికి స్తోత్రం కలుగును కాక. మీకు ఒక్క నిమిషం అటు ఇటుగా ఇటు రేపటి కలయితను చచ్చిపోతాడని చెప్పే సంఘటనలు ఉన్నాయి బైబిల్లో. మోషే చెప్పినట్టుగా, మోషేకు దేవుడు చెప్పినట్టుగా నేను చెప్తున్నాను. ఇదే రోజు నేడు 8:30 మీరు వెళ్ళిపోతారని చెప్పాను. ఎవడు చెప్తాడు అలాగా? మీరు ఇంకో చోట తీసుకెళ్తే నేను వాళ్ళకి చెప్పలేను, వాళ్ళకి చెప్పకూడదు, అది ఆత్మ రాదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే నన్ను నమ్ముతున్నారో, నేను దైవజనుడిని నమ్ముతున్నారో వాళ్ళకి మాత్రమే అది చెప్తాను. నాకు కాని వ్యక్తిని మీరు తీసుకొచ్చి చేయమంటే ప్రార్థన చేస్తాం. అతని మీదకి ఆశీర్వాదం ఉంటేనే కానీ ఆ ప్రవచనం రాదు. ఇక్కడ నమ్మకం, మనిషికి విశ్వాసం అనేది చాలా ఉండాలి. నా దగ్గరికి వచ్చేవాడు నమ్మకంతో విశ్వాసంతో రావాలి. దేవుణ్ణి నమ్మాలి, నన్ను నమ్మాలి. నేను క్లియర్గా చెప్తున్నాను. ఇశ్రాయేలులు మోషేను నమ్మారు, ఆ దేవుణ్ణి నమ్మారు, అలాగనే మోషేను నమ్మారు. నమ్మకం లేకుండా నా దగ్గర తీసుకొస్తే నేనేం చేస్తాను? నువ్వు నమ్ముతున్నావా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నమ్ముట నీ వలన అయితే నమ్ము అని. అతను నమ్మాడు కాబట్టే, అయ్యా మీరు మా ఇంటికి కూడా రావక్కర్లేదు, ఇంటి వరకు ఎందుకయ్యా బాబు, అయ్యా మీకు వందనాలు, ఒక మాట సెలవేయి, దేవుడికి స్తోత్రం. నమ్మకం అంటే అది. నమ్మకం అంటే అది. మీ నమ్మకాన్ని మీరు ఎన్నిసార్లు పోగొట్టుకున్నారో తెలుసా నా దగ్గర నుంచి? మీ దుష్ప్రవర్తన, మీ అబద్ధ ప్రవర్తన, మీ దొంగ జీవితం, మీ అవిధేయతతో మీ నమ్మకాన్ని మీరు పోగొట్టుకున్నారు. మీరు నన్ను నమ్మొచ్చు, కానీ నేను నమ్మను. మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఒక నమ్మకం విడిపోయింది అనుకోండి, ఇంకా కుదరడం కష్టం, చాలా కష్టం. ఇది ఫ్రాంక్గా చెప్తున్నాను. అందుచేత కనీసం ఇప్పుడైనా మీరు మీ నమ్మకాన్ని ఏం చేసుకోకూడదు తెలుసా? అవుతుకోకూడదు. ఒక్కసారి నమ్మకం పోయిన తర్వాత అద్భుతాలు జరగడం కష్టం. మా ఇంటికి నమ్మట్లేదు, అయ్యా నా కుమారుడు, నా దాసుడు ఇలాగా బాధపడుతున్నాడు, నేను వస్తాను, నువ్వు రావక్కర్లేదు, నమ్ముతున్నాడు. అది అలాగని నాదేం చెన్నెళ్ళు అనుకున్నావా? నేను గొప్ప ఆఫీసర్ని. పొమ్మంటే పోయేవాళ్ళు 100 మంది ఉన్నారు, రమ్మంటే వచ్చేవాళ్ళు 100 మంది ఉన్నారు. అయినా కూడా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను ఏ పాటి వాడను. హల్లెలూయా. తగ్గింపు ఉంది, నమ్మకం ఉంది, మనిషికి ఏముండాలా? తగ్గింపు ఉండాలి. ఈ రెండు లేకపోతే పని ఎక్కడ జరుగుతుంది? మీ కళ్ళు ఎదురుకుండా జరిగిన అద్భుతాలు చెబుతున్నా కూడా మీరు విశ్లేషించలేని దుర్మార్గమైనటువంటి ఒక జంతువు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తే మీకు అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి తల్లి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని నీకు పేరు. ఇశ్రాయేల్ ఏం పడుతున్నారట? భయపడిపోతున్నారు. ఇశ్రాయేల్ వెంట్ అవుట్ విత్ అన్ హై హ్యాండ్. భయపడిపోయి వాళ్ళ బలిమను చూసి భయపడిపోతున్నారట, కారిపోతున్నట్టు. వాళ్ళు 9వ వచనం, ఈజిప్షియన్స్ పర్ష్యూడ్ ఇజ్రాయేలీట్స్. ఏంటమ్మా? తమ వెనక వచ్చుట చూచి ఏం పడ్డారట? మిక్కిలి భయపడి బయటికి ఇక్కడ అన్నారు, బయటికి రప్పించి మమ్మల్ని నువ్వు ఇట్లా ఎందుకు చేసావు? ఇశ్రాయేల్ పాత్ర చాలా దోషభరితమైనటువంటి పాత్రగా ఉంది. మొదటిది దేవుని పాత్ర. దేవుడికి ఏముంది? నోరు తెరిచి ఎవరి పట్ల? అక్కడ ఇశ్రాయేలీల పట్ల. ఇప్పుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక ప్రణాళిక ఉంది. తన ప్రణాళికను అమలుపరుచుకోవడానికి ఒక వ్యక్తిని పైకి లేపాడు. అక్కడ మోషే, ఇక్కడ నేను అనుకోండి. పోని మీ మనసులో ఎవరుంటే అని అనుకోండి, ఏం పర్వాలేదు, నేనేమనుకోను. దేవుడికి స్తోత్రం. నేను లీడర్ అయిపోవాలి, నాకు జనం వచ్చేయాలి, నేను అలా అనుకోను. మీకు మనసులో ఏది ఉంటే అది అనుకోండి. అంటే మీ దేవుడు ప్రణాళిక మీలో అమలుపరచడానికి ఒక వ్యక్తిని లేపుతాడు. కనుక నీవు, నీ ప్రజలు, నీ కుటుంబస్తులు ఏం పడకూడదు? భయపడకూడదు. వీళ్ళ పాత్ర ఏం పోషించారు? భయపడడం తప్ప. తిరుగుబాటు చేస్తున్నారు. ఏమయ్యా, నడి రోడ్లో మమ్మల్ని ముంచేసావు కదయ్యా, ఈ సముద్రం దగ్గర సావాలేటయ్యా, ఈ వైల్డర్నెస్లో, ఈ అడవి మధ్యలోనే ఎందుకయ్యా ఇలాగ మమ్మల్ని తీసుకొచ్చావని ఏదో పెద్ద విశ్వాసులు మాట్లాడినట్టుగా మాట్లాడు. వాళ్ళ పాత్ర అలా చేయకూడదు, కానీ అలా చేశారు. దేవుడికి స్తోత్రం. 3 పాత్రల గురించి విన్నారు.
ఇంకా ఎన్ని పాత్రలు ఉన్నాయి? 2. నెక్స్ట్ పాత్ర ఫరో. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ 3 పాత్రలు, కొన్ని పాత్రలు పైన ఉన్నాయి, కొన్ని నమ్మకం కిందకు వచ్చాను. మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి, 5వ వచనంలోకి వెళ్ళాలి. ఈ 5వ వచనం 14వ అధ్యాయంలో ఏముందమ్మా? ప్రజలు పారిపోయినట్టు తెలపబడినప్పుడు ఫరో హృదయమును, సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా మనకు మెందుకు ఎలా చేశామో అని చెప్పుకున్నారు. ఓకే. అంతటా అతడు తన రథమును హల్లెలూయా, చాలు, అంతే, దట్స్ ఆల్. తర్వాత చదువు తిరిగాను అమ్మా. ఫరో ఏం చేసుకుంటున్నాడమ్మా? సిద్ధపాటు. ఫరో ఏమవుతాడు ఇశ్రాయేలుకి? బామర్దా? బావా అమ్మా? శత్రువు. ఇంకా రాజు ఏంటమ్మా? ఇంకా ఆ రాజ్యం నుంచి బయటికి దేవుడు రప్పించేశాడు. మన రాజు దేవుడే కదా ఇంకా. కానీ ఇప్పుడు ఫరోని ఇశ్రాయేల్ ఎలా చూడాలా? శత్రువుగా. మనం కూడా ఎలాగ ఇప్పుడు? శత్రువే. కానీ ఇతనిలో ఒక మంచి లక్షణం ఉందని నేను మొట్టమొదటి రాగానే చెప్పాను. ఏం చేస్తున్నాడట? సిద్ధపరుచుకుని. దేన్ని? రథాన్ని. ఇక్కడ లక్షణం, మంచి లక్షణం ఎందుకంటున్నానంటే, ఒక యుద్ధం చేయవలసినప్పుడు, ఒక విజయం కావాలన్నప్పుడు మనమే నగ్గాలనుకున్నప్పుడు ముందుగా ఏ వ్యక్తి అయినా కూడా సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రాలు. మనమైతే ప్రార్థనకి సిద్ధపడాలి, మనమైతే వాక్యానికి సిద్ధపడాలి, మనమైతే పాటలు పాడడానికి సిద్ధపడాలి, మనమైతే దేవుడు వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడాలి. ఏది సిద్ధపాటు? ఇప్పుడు నిజంగా తన కింద పనిచేసే వ్యక్తులు వెళ్ళిపోతుంటే అతను ఊరుకోవట్లేదు. దీంట్లో తప్పేం కాదు, ఇది తప్పని మనం అనకూడదు. ఎందుకంటే తన దగ్గర పని చేయవలసిన వాళ్ళు తన దగ్గరే ఉండాలని అతను కోరుకుంటున్నాడు. అదే అతని కోరిక. తప్ప కాదన్నది వేరే విషయం. మరి మీరెలాగా మీకు రావాల్సిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు? నీ దగ్గర ఉండవలసినవి ఈరోజు నీ దగ్గర లేవే. అవునా కాదా? మీరే ఆలోచించుకోండి. మీరు ఉండవలసిన స్థితిలో మీరు ఉన్నారా? లేదే. నేను వాక్యం వింటున్నటువంటి మీకే కాకుండా సర్వజనులకి మాట చెప్తున్నాను. మీరు ఎలాగా సుఖంగా అనుభవిస్తూ ఆనందంగా ఉండాలనుకుంటున్నారో మీరు అలా ఉండలేకపోతున్నారే. అవునా కాదా చెప్పండి అమ్మ, అవునా కాదా చెప్పండి. మీకు సుఖమేది? సుఖమైన నిద్ర ఏది? సుఖమైన జీవితం ఏది? లేదు, ఏం పర్లేదు నేను చూసుకుంటానని చెప్పే ఒక అద్భుతమైన హస్తం ఏది మీకు? ఎందుకంటే ఇవన్నీ పోయాయి. కనీసం ఇప్పుడు మిగతాయి పోగొట్టుకోకుండా హల్లెలూయా చెప్పండి. సరే, పోయాయి. హల్లెలూయా. దీని మీద మనకు ఒక కాన్షియస్నెస్ ఉండాలి, అంటే ఒక మెలకువ ఉండాలి. నేను విమర్శంగా కాదు, మీకు మంచిగా ఉండాలని చెప్తున్నాను. నేను చెప్తుంది ఏంటంటే, పోయాయి, డబ్బులు పోయాయి, ఆస్తులు పోయాయి, మనుషులు పోయారు. ఇంక మిగతాయి మనుషులు పోకూడదు, మీ ప్రాణాలు పోకూడదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోకూడదు, మీరు చనిపోకూడదు, మీ ఆస్తులు పోకూడదు. నిజమేనా? కోరుకుంటున్నారా లేదా? మీ ఆస్తులు పోకూడదు, మిమ్మల్ని మీరు వీధిలో లాగబడకూడదు. ఇప్పుడు తన శత్రువులు తన కింద పనిచేసే వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఇంట్లో ఒక సామెత ఒకటి ఉంది. రోమ్ నగరం కాలిపోతుంటే రాజుగారు ఫియోనా వంచుకుంటున్నాడంట. ఇంకి పెళ్ళి సుబ్బుసావుకు వచ్చినట్టుగా రోమ్ నగరానికి రాజు అటండి అతను. నిజంగా సామెత, పెద్ద సామెత నిజంగా జరిగిందనమాట. రోమ్ నగరం తగలబడిపోతుంటే రాజుగారు ఏం చేయాలి? అయ్యో తగలబడిపోతుందా అయ్యో అని తన ప్రజల్ని, తన సేవకుని లేపి, సైన్యాన్ని లేపి అది ఆపించాల. ఫియోనా వంచుకుంటున్నాడట. అలాగ మనం ఎవరు ఉండకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేశం తగలబడిపోతుంది, విశ్వాసుల మీద దాడులు పెరిగిపోయాయి. నీ ఇల్లే కాదండి, చాలా ఇల్లులు ఉన్నాయి.
మీరు ఒక్కరే కాదు, కుటుంబం కోట్ల మంది ఉన్నారు. 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి తల్లి, 150 కోట్ల మంది. దానిలో రక్షణ లేని వాళ్ళు నాకు తెలిసి 100 కోట్ల మంది ఉన్నారు. నేను అడుగుతున్నాను, మీరు ఫ్రీగా దీవెన పొందాలంటే ఒకే ఒక చెప్తున్నాను, ఈ 100 కోట్ల మంది ప్రజల కొరకు చిన్న ప్రార్థన మీరు ప్రతిరోజు చేయగలిగితే మీరు ప్రతిరోజు డబ్బులు దాచుకున్నట్టే లెక్క. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు 150-100 కోట్ల గురించి చేస్తున్నారు, నేను గ్లోబల్లో ప్రపంచ ప్రజలందరి కొరకు చేస్తున్నాను బాధ్యతగా. ఏదో ప్రభా భారతీయులందరినీ కాపాడండి అంటే అలా కుదరదు, అలా కుదరదు. నా ఇంట్లో వాళ్ళు బాగాలేకపోతే ఎలా ఏడుస్తాను, ఎవరైనా నా సంఘంలో సభ్యులు ఎవరైనా బాగోలేదని ఫోన్ చేస్తే నేను ఎంత బాధపడతానో, నాకు ధనాన్ని ఇచ్చి నాకు కానుకలు ఇచ్చి నన్ను ప్రేమించేవారు అనారోగ్యంతో ఉంటే నేను ఎంత బాధపడతానో, నాకు కానుకలు ఇవ్వకపోయినా నేను ఎవరో వాళ్ళకి తెలియకపోయినా చూడండి, నాకు చాలామంది ఫోన్ చేస్తారు దేశ విదేశాల నుండి. ఫోన్ వెంబడి వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎవరో కూడా నా ముఖం చూడలేదు, కానీ వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలి. రూపాయి కానుక ఎవరు, రూపాయి కానుక పంపించమని చెప్తలేదు, నేను ఒక బాధ్యతగా నేను తీసుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. కానుక గురించి కాదండి, బాధ్యత అవసరం. అదే పాత్ర, బాధ్యత అంటేనే పాత్ర. మోషే తన పాత్రను బాగా నిర్వర్తించాడా లేదమ్మా? ఆ పాత్రలోనికి మీరు అందరూ వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఫరో కూడా మంచి పాత్ర పోషించాడు. ఈ ఫరోకున్న బుద్ధి కూడా మనకు లేదు. వెంటనే రథాన్ని సిద్ధపరచుకుని ఏం చేశాడండి చివరి మాటలో, ఎన్ని రథాలట? ఎంతమంది జనం? 6 లక్షల మంది పైన కాల్బలం. 6 లక్షల మందికి 600 రథాలను, మంచి ఫేమస్ రథాలు నడిపించే వారిని, సైనికుల్ని చేసుకుని తరుముకుంటూ వెళ్తున్నాడు. అంటే సాతానుడు తన బిడ్డలను ఏం చేస్తున్నాడు? అమ్మా వాక్యం చెప్తున్నప్పుడు ఒకసారి ఏం చేస్తున్నాడు? రాత్రులు మీ ఇంట్లో దోమలు ఏం చేస్తున్నాయి మిమ్మల్ని? అర్ధరాత్రి బయటికి వెళ్ళామనుకోండి, కుక్కలు మనల్ని ఏం చేస్తున్నాయి? కుక్కలు కూడా తన పాత్రలు బాగానే పోషిస్తున్నాయి. ఓసారి ఓ ప్రాంతంలో పందులు తిరుగుతుంటే నేను ఉసుకు అంటుంటే అది తన తల్లిపందిని తీసుకొచ్చి అది ఎలా చూస్తుందా ఇంకా అంటున్నట్టుగా చూస్తుంది. చాలేమ్మని బడా అనుకున్నాను నేను మామూలు. అంటే అవి మనం తరుగుతాయి. దోమలు తరుగుతున్నాయి, కుక్కలు తరుగుతున్నాయి, పందులు తరుగుతున్నాయి, దొంగలు తరుగుతున్నారు, సాతానుడు మనం తరుగుతున్నాడు. అందుచేత మనం ఎలా కలిగి ఉండాలంటే మెలకువ కలిగి. హల్లెలూయా. మెలకువ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చోవడం ఒకటే మెలకువ కాదు. మీరు మీ చుట్టూ ప్రార్థనతో కట్టుకోవాలి. ప్రార్థన శక్తి మాకు కావాలయా, ప్రజలు ప్రార్థన 19 వచనం 21 వచనం చదువుదాం చూడండి. ఇదే అధ్యాయము. అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన ఆగమ్మ. ఏమి నడిచిందట? ఎవరు ముందు? అంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేయడు? ఎందుకు ఏర్పాటు చేయడు? ఎందుకు కాపాడుతున్నాడండి? పర్వాలేదు చెప్పండి, పర్లేదు. ఎందుకు కాపాడుతున్నాడు? ప్రజలం కాబట్టి, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి. దేవుడికి స్తోత్రం. అంటే ఏదో పిలిచి వెళ్ళిపోండి అని అనడం కాదు. తన ప్రజలు బయటకు వచ్చారు కాబట్టి ఆయన మాట విని తన ప్రజల కొరకు ఏం పెట్టాడు?
దేవదూతను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే చూడండి, మీరు బాగా చదవండి. దేవదూతను ఏం చేశాడట? 19. ఇదేటమ్మా, నువ్వు ముందేమన్నావమ్మా? అప్పుడు ఇశ్రాయేలు ఎదుట మీరు చదువుతున్నాను కదమ్మా, ఒకసారి జాగ్రత్తగా చదువుతున్నావమ్మా. నాకులో 4 కళ్ళు ఉన్నాయి కదమ్మా, ఒకసారి చదువు, మళ్ళీ చదువమ్మా సరే. నువ్వేమంటున్నావమ్మా? సమూహమునకు ఆహా, మీరు తప్పు చదువుతున్నారు నాకు తెలిసి. దేవదూత ప్లేస్ కూడా అంత మటుకు ముందు నడిచింది. హల్లెలూయా. మరలా వెనక్కి వచ్చింది. అంటే దేవదూతను మీకు ఏదో ఇచ్చిపెట్టేయడమే కాకుండా ముందు హల్లెలూయా. ఎంత భాగ్యం! ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏమంటే కుటుంబం నశించిపోయినా, డబ్బులు పోయినా, ఆయన నమ్ముకున్న ప్రజలు ఎల్లప్పుడూ భాగ్యవంతులే. హల్లెలూయా చెప్పండి. నేను చెప్తున్నాను, ఈరోజు ఆస్తి ఉండొచ్చు నాకు, లేకపోతే మీకు ఉండొచ్చు. ఇది పోయినా పోకపోయినా ఉన్నా మనం ఎప్పుడు భాగ్యవంతులమే. ఎందుకంటే ఓ ఇశ్రాయేలు, నేడు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆయన ప్రజలంటే ఆయనకి ప్రేమ అండి. మీరేమీ అధైర్యపడక్కర్లేదు. ఇది ఖచ్చితమైన మాట, బైబిల్ మాట, యేసయ్య మాట, జీవా పోవోట. కత్తి వలే మరి సరిచేసే దాని దగ్గర రాకపోతే ఎలాగా? సరిచేసే వాక్యం దగ్గర రాకపోతే ఎలాగా? ఏమైంది అప్పుడు? ఏమైంది అనుకుంటున్నారు? దేవుడు ఇశ్రాయేలు గురించి సముద్రాన్ని ఏం చేశాడు? పాయలుగా చేస్తే వీళ్ళు ఏం చేశారు? 6 నెలల మధ్యలో లాస్ట్లో ఒకరి గురించి చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలా? ఫరో గురించే కదమ్మా ఇప్పుడు చెప్పాను. ఎవరెవరి గురించి చెప్పాను మళ్ళీ చెప్పండి. దేవుడి గురించి చెప్పాను, మోషే గురించి చెప్పాను, ఇశ్రాయేలు గురించి చెప్పాను, ఫరో గురించి చెప్పాను. హల్లెలూయా. ఏమైందంటారు? మరి ఇశ్రాయేలు గురించి చెప్పినండి, మరి శత్రువుల గురించి చెప్పాలి కదా. నేను 25వ వచనంలోకి రా తల్లి, అందరూ కూడా 25లోకి రండి. ఏముందమ్మా 25వ వచనం? వారి రథచక్రములు ఊడిపడినట్లు. హల్లెలూయా. ఎవరయ్యి? చెయ్యగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడని చెప్పు. ఐగుప్తీయులు కూడా బుద్ధి వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు కూడా మంచి పాత్ర పోషించారు. ఒరే మనం తరిమింది ఇంకా చాలు, ఒరే మనం ఎంత తరిమినా వాళ్ళు మనకు దొరకర్రా తండ్రి, వాళ్ళు దొరకర్రా బాబు. వాళ్ళ పక్షమున ఎవరున్నారమ్మా? దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన. ఈ పాట నువ్వు పాడుకోవాలా, భయపడకూడదు. ఇంట్లో వాళ్ళకి జ్వరం వచ్చిందా? భయపడకూడదు. ఇంట్లో వాళ్ళకి జబ్బు వచ్చిందా? భయపడకూడదు. నువ్వు విశ్వాసం అయితేనే చెప్తున్నాను. నువ్వు దేవుని వాక్యం అందు విశ్వాసించే వ్యక్తి అయితేనే చెప్తున్నాను నేను ఈ ఆశీర్వాదం. లేదంటే నీకు ఇది సంబంధం లేదు. నువ్వు దేవుని నమ్మే వ్యక్తి అయితేనే నువ్వు ఇలా చేయగలవు. నేనేం చెప్తానో అదే చేయాలి. నీళ్లు పట్టండి అన్నాడు దేవుడు. ద్రాక్షారసం ఈయనకి సరిగ్గా వినబడలేదేమో, ఈయనకేమైనా చెవుడేమో, నీళ్ళు పట్టమంటాడేంటి? ద్రాక్షారసం అని అనలేదు వాళ్ళు. నీళ్ళు పట్టు. హల్లెలూయా. నీళ్లు పట్టు. వాళ్ళు నీళ్ళే పట్టారు. వాళ్ళు
ఆయన మాటను నమ్మి తల్లి ఆయన చెప్పినట్టుగా చేయండి అన్నది. దేవుడికి స్తోత్రాలు. నేను తండ్రి చెప్పినట్టుగా చేయమని చెప్తున్నాను. మీరు నాకు విరోధులు అయిపోయినా పర్లేదు, నేనేమనుకోను. నేను తండ్రి చెప్పిందే చెప్తాను, జరిగింది జరగబోయేదే చెప్తాను. జరిగింది చెప్తున్నాను బైబిల్ ద్వారా, కొన్నిసార్లు జరగబోయేది కూడా చెప్తున్నాను. నేను యాంటీ అయితే అయి ఉండొచ్చు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఇది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఇతనిలో యథార్థత ఉందని ఈ దేశం అంతా తెలుసుకుంటారు, కానీ టైం పడుతుంది. వాళ్ళ గురించి నేనేం వెయిట్ చేయను. దేవుడి కార్యాల గురించి మనం ముందుకు వెళ్ళాల్సిందే. ఇశ్రాయేలీయుల విషయంలో ఐగుప్తీయులకి బుద్ధి వచ్చి వాళ్ళు వెనక్కి ఏమైపోయారండి? శత్రు వెనక్కి పోవాలా, నువ్వు ముందుకు వెళ్ళాలి. పారిపోయి నువ్వు పారిపోకూడదు. హల్లెలూయా.